కక్కయ్య మనసులో ఇలా అనుకుంటున్నాడు. బ్రహ్మంగారు దేహంలో 7 చక్రాల దర్శనం, అందులో దేవతల్ని దర్శించవచ్చని అన్నారు. కానీ రక్తసిక్తమైన మాంసకృతులే తప్ప దేవతలు కనిపించలేదు. ఇదేమి అన్యాయం, మోసమని కక్కడు ఇలా అనుకున్నాడు. నాకు ఈ దుర్బుద్ధి ఎందుకు పుట్టింది? అన్యం పుణ్యం మెరుగని నా భార్యని, దేవతలా నన్ను చూసుకునే నా ఇల్లాల్ని, బ్రహ్మంగారి మాటల్ని నమ్మి నేనే నా చేతులతో చంపుకున్నానని ఏడుస్తూ ఉన్నాడు. భార్య మరణం, శ్రీహత్యా పాతకం నన్ను వెన్నంటి నా జీవితం పతనం అవ్వడం ఖాయమని కోపంతో వెంటనే బ్రహ్మంగారి ఇంటికి చేరుకున్నాడు. కక్కయ్య స్వామి ఇంటి ముందర నిల్చొని పోతులూరు గురుదేవా అని గట్టిగా కేకలు వేశాడు. ఆ అరుపుల్ని విన్న బ్రహ్మంగారు చటుక్కున లేచి నిలబడి ముఖద్వారం వైపు చూసి అర్ధరాత్రి ఇతని కలిగిన ఆపద ఏమిటని దివ్య దృష్టితో తెలుసుకున్నారు. బ్రహ్మంగారు కక్కయ్య అజ్ఞానానికి ఆశ్చర్యపడి వెంటనే అతన్ని చూసి, శిష్యా కక్క, భయపడకు, నీకు నష్టం కలిగింది ఏమీ లేదు. నేను చెప్పింది అసత్యం కాదు. ఇదిగో ఇప్పుడే నీ వెంట వస్తాను. నీవు విన్న ఆధ్యాత్మిక